2047 మీ చేతుల్లోనే ఉంది. మీరే $3 ట్రిలియన్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. మీరందరూ నడిపిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం నాకు ఉన్నది. ఎందుకనంటే మనందరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం. దేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలి అంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. చివరగా ఒక మాట, అప్పుడప్పుడు రామకృష్ణారావు గారు మేము అధికారులతో మాట్లాడుకుంటూ అనుకుంటుంటాం, రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు 3 రకాల దశలు ఉంటాయని, పరిణామ క్రమం. చేరంగానే గరంగా ఉంటామంట, కొంతకాలం అయిన తర్వాత నరం, ఆ తర్వాత బేషరం. మేము అట్లా కాకూడదని నేను భావిస్తున్నా. గరం, నరం, బేషరం 3 దశలు రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటుందని ఒక నానుడు ఉంది. ఆ నానుడి తప్పు అని మనం నిరూపించాలి. చేరుని రోజు ఏ ఘరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే ఘరంతో, అదే తల వంచకుండా తల నిలబెట్టి 30-35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన, నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సాయం అడిగి చేయి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లో నా తండ్రో కనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి. చివరగా ఉద్యోగం వచ్చింది. చాలామంది పెళ్లిగాని యువకులు ఉన్నట్టున్నారు చూస్తుంటే. ఇప్పుడు ధర బలుకుతుంది బాగానే. అత్తగారు వస్తారు, రాగానే నిన్నటి వరకు ఉన్న తల్లిదండ్రులు మనకు దూరం అవుతారు, అత్తగారు వాళ్ళు అల్లం బెల్లం అవుతారని అంటుంటారు. నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తల్లిదండ్రులను గౌరవంగా, తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీతం 15% కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాలలో వేస్తారు. రెండవది, గతంలో 4-5 ఉండేది పిల్లలు. ఒకడు మంచోడున్నా, ఒకటి చెడ్డోడున్నా ఎవరో ఒకరు చూసుకునేది. మేమైతే 7 మంది అన్నదమ్ములు. మేము 7 మంది అన్నదమ్ములలో 3 సరిగ్గా మా తల్లిదండ్రులు చూసుకోకపోయినా 4 చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది, కొడుకైనా బిడ్డ అయినా. మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డను అమ్మా నాయనను చూసుకోవద్దు, ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు. ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన, మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే. మీరే ఏకైక సంతానంగా చాలామంది ఉన్నారు. 1-2 కంటే అసలు అంతకు మించిన సంతానం ఈ కాలంలో లేనే లేరు.